ఇన్ని పాపములు చేసిన వాడు కానివ్వండి, అంటే చెయ్యమని నా ఉద్దేశ్యం కాదు, కానీ గోకర్ణ క్షేత్రం అంత గొప్పది. అక్కడ సముద్ర స్నానం 365 రోజులు సముద్ర స్నానమే అక్కడ. అటువంటి క్షేత్రంలో ఈవిడ వెళ్ళి కూర్చుంది అన్నం కోసం. ఈ పాపములు చేసినవాడు, అసలు నా నోటితో నేను వర్ణించలేను ఆ పాపాలన్నీ. ఆవిడ కూర్చునుంటే ఒక ఆయన వెళ్ళిపోతూ ఆవిడ్ని చూశాడు. చూసి ఏమో ఎందుకు విసిరాడో తెలియదు, ముట్టుకున్నా పాపం పోతుంది కదా అనుకున్నాడో ఏమో, దర్శనం స్పర్శనం రెండూ గొప్పవు కదా మారేడు దళం. అందుకని ఒక మారేడు దళాల మాలను ఒక దాన్ని ఆవిడ ఒళ్ళోకి పారేశాడు. కంపు వచ్చేస్తోంది, ఒళ్ళు చీము నెత్తురు కారిపోతోంది, కుష్ఠరోగంతో ఉంది, కళ్ళు లేవు, వృద్ధురాలు, ఆకలి, ఏడుస్తోంది. దగ్గరికి వెళ్లకుండా మారేడు దళాల మాల విసిరాడు. ఆ ఒళ్ళో వచ్చి పడితే ఆవిడ అనుకుంది, అమ్మయ్యా తినేదేదో వేశారనుకుని గబగబా ఆర్తితో దాన్ని ఇలా తడువుకుని తీసి నోటి దగ్గర పెట్టుకుంది. ఆకులు అని తెలిసింది ఆవిడకి. ఇది ఏమిటి అని ముక్కుతో వాసన చూసింది. అది మారేడు దళాల మాల. ఎవడో ధూర్తుడు నాకు మారేడు దళాల మాల వేశాడు, ఇందుకు తినాలా కడుపు నిండాలా? ఆ రోజు ఆవిడ అదృష్టం ఏమిటంటే కృష్ణ చతుర్దశి, మాఘమాస కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి. ఆవిడ ఈ మాలని తీసి విసిరి పారేసింది కోపంలో. ఆ విసిరేయడంలో అది వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఓ శివలింగం మీదకి అలంకారంగా పడిపోయింది. ఈవిడ లేచి అన్నం కోసం పరితపించి అసలు ఆవిడ దగ్గరికి కూడా ఎవరూ రాకపోతే ఏడుస్తూ రాత్రల్లా నడుస్తూ జాగరణ చేస్తూ వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. శివదూతలు వచ్చి ఆవిడ్ని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అడిగారు ఒక ఆయన అందులో ప్రశ్న, ఇంత పాపిష్టిరాలే ఈవిడికి శివదూతలు వచ్చి శివపార్షదులు వచ్చి విమానం ఎలా ఎక్కించారని అడిగారు. మీరు తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా నిప్పు నిప్పే, తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా నీరు నీరే. గోకర్ణ క్షేత్రం అంత గొప్పది.